యు ఆర్ హ్యాపీ టుడే? స్టూపిడ్. చించింది డూప్లికేట్, ఒరిజినల్ ఇంట్లో భద్రంగా ఉంది. ఇంగ్లీష్ అమ్మాయిల తలపై విగ్గు, కళ్లకు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే ఏయ్ మోసపోతాననుకున్నావా? పేరు మార్చుకున్న తప్పుకు నీ కూతుర్ని జైల్లో పెట్టిస్తా. రావే. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను, మా అమ్మాయి నేను చేయకు. మిస్టర్ సాంబయ్య, నీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను కానీ వినలేదు. దీన్ని లాకప్లో పాడేసి నీ సంగతి చూస్తాను. రావే. నా కూతురు నేను విడిచిపెట్టను. విడిచిపెట్టవా? విడిచిపెట్టను. విడిచిపెట్టవా? విడిచిపెట్టను. మరైతే నువ్వు స్టేషన్ రా, దాంతో పాటు నిన్ను లోన పడేస్తారు. పోరా, రావే. మమతా! ఏయ్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఒక కేసుకి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మీరు ఇంట్లో ఉన్నారని చెప్పారు, అందుకే వచ్చాను. న్యాయమైన కేసు అయితే వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. మరో విధంగా ఉంటే? కరెక్ట్ కేసు సార్. నేను ఒక మ్యూజిక్ ట్రూప్ నడుపుతున్నాను. తెలుసు. ఆ ట్రూప్లో ఈ అమ్మాయి సింగర్గా ఉంది. అది కూడా తెలుసు. సార్, ఈ అమ్మాయి 5 ఏళ్ల కాంట్రాక్ట్లో ఉంది. ఇప్పుడు అనితా ఫాక్స్ అని పేరు మార్చుకుని, రూపాన్ని మార్చుకుని వేరే ట్రూప్లో పాడుతుంది. దీని మీద యాక్షన్ తీసుకోండి సార్. దిగులు పడకండి సార్, చాలా డిఫరెంట్. చట్టానికి కళ్ళు లేకున్నా విడిచిపెట్టరు, నీతిని శిక్షించి బంధించినా విడిచిపెట్టరు. అదే ఫీలింగ్తో మీ కేసును విడిచిపెట్టరు. అది సరే, ఈ అమ్మాయి అనితా ఫాక్స్ అనడానికి ఆయన దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయని అడిగావా? అదే సార్ థింక్ చేస్తున్నాను. అంతసేపు ఆలోచించక్కర్లేదు, బుర్ర చెడిపోతుంది. అడుగు. సార్ చెప్పింది అర్థం చేసుకున్నారా? సార్, అనితా ఫాక్స్ రాయల్ ప్యాలెస్ హోటల్లో ఉందని చెప్పారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ లాక్ చేసి నాతో పాటు హోటల్కి రండి. అనితా ఫాక్స్ అక్కడ ఉండనే ఉండదు. అక్కడ తనుంటే ఈ అమ్మాయి వేరు, ఆ అమ్మాయి వేరుని ఒప్పుకుంటావా? ఓకే సార్. ఆయనకు ఓకే అయితే మనకి ఓకే. నవ్వాడంటే మ్యాటర్ ఓకే. నువ్వు రామా. ఏంటి తలుపు తీసే ఉంది? ఏంటయ్యా ఎవరూ లేరు? నేను చెప్పాను కదా సార్, అది ఇక్కడ ఉండదని. ఇప్పుడేమంటారు? అయితే అమ్మాయిని లోపలేద్దాం రండి. ఎవరు ఎవరిని లోపలేద్దాం అనుకుంటున్నారు? అదేనయ్యా, అనితా ఫాక్స్ అంటూ మోసం చేస్తుందే ఆ మమతనే. ఏంటి అనితా ఫాక్స్ టిఫిన్ బాక్స్ అని టెన్షన్ పెడుతున్నారు? మేడం త్వరగా ఫినిష్ చేసుకురండి, వీళ్ళు గ్రేట్ కన్ఫ్యూజన్ చేస్తున్నారు. కమ్అట్ ఫ్రమ్ బాత్రూమ్ ఐసే. వాట్స్ ద కన్ఫ్యూజన్ మ్యాన్? ఆ టోపీ పెట్టుకున్న ఆయన, కోట్ వేసుకున్న ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. వాట్స్ ద ప్రాబ్లం ఇన్స్పెక్టర్? ఏం లేదు, నథింగ్. ఏంటయ్యా ఇది? ఏంటని అడుగుతున్నాను. సార్, అది ఆయన ఏమైనా పోలీస్ ఇన్స్పెక్టరా, శానిటరీ ఇన్స్పెక్టరా? ఆయన ఇబ్బంది పెడుతున్నారే, మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు సార్. ఏంటి వేళకొలమా? సార్, ఈ అనితా ఫాక్స్ ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే నిన్ను లోపలేస్తా. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఎలా ఉంది రా మన డ్రామా? సక్సెస్. సిల్వర్ జూబ్లీ సక్సెస్. మమత వేరు, అనితా ఫాక్స్ వేరని నిరూపించాం. ఇక ఎవ్వడు మన ప్రోగ్రామ్ అడ్డుకుని ఆపడం కుదరదు. ఇక మీదట సూరజ్ అగ్రిమెంట్ పెట్టుకుని ఏం చేస్తాడు? అదేంట్రా 4 గీసుకోవాల్సిందేరా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఏంటి మమత ఇలాగే వచ్చేసావు? నేను ఇప్పుడు మమత కాదు మ్యాన్, అనితా ఫాక్స్. సరే, నువ్వు అనితా ఫాక్సే. మన ట్రూపు విజయం సందర్భంగా ఈ రోజు తాజ్ హోటల్లో పార్టీ చేసుకుంటున్నాం. దానికి ముందు మనలో ఒక సెటిల్మెంట్ ఉండాలి. సెటిల్ మెంటా? ఎస్, బిజినెస్ షుడ్ బి బిజినెస్. ఇక మీద నా ఆధారం మీదే మీ ప్రోగ్రామ్. ఈ అనితా ఫాక్స్ లేదంటే మీరంతా ధమాల్. డమాలా? అఫ్ కోర్స్. చప్పట్లన్నీ నాకే, మీరంతా నథింగ్. ఇక మీద నా వల్లే మీ బ్రతుకు. బ్రతుక? ఏంట్రా ఇది? దీని బిల్డప్ చూస్తుంటే చేతికి కొబ్బరి చెప్పించి నూకలు గింజిపోసే ప్రోగ్రాం పెట్టినట్టుంది. సో మనలో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ రాకూడదు. మిస్టర్ గణపతి, తల్లి, మైకేల్, అమ్మా, ఒక ప్రోగ్రామ్ కి ఎంత రేట్ కావాలి కరెక్ట్ గా ఫిక్స్ అవ్వండి. ఓకే? ఏంట్రా ఇది? ప్రోగ్రామ్ అంటుంది, రేట్ అంటుంది, ఫిక్స్ చేసుకుంటుంది. ఇది అర్థమే కావట్లేదే. అరే పోరా, ఊరకే చెప్పారా పెద్దలు? స్టేషన్కి వెళ్తే పోలీసుడు మారిపోతాడు, మేకప్ వేస్తే ఆడది మారిపోతుందని. నవ్వకు.
మమత నవ్వకు, మా నవ్వుల్ని చంపిన పోతమా, నవ్వకు నవ్వకు. మమత మైత్రివనంలో వెరబూసిన పూబాల ఎగతాల మైకేల్ కత్తి లోపల పెట్టరా. కసాక్. నీతి మరిచి నవ్విన వాళ్ళు చుక్కపడరు, ఆఖరికి నరకం చూస్తారని జగమెరిగిన సత్యాన్ని మర్చిపోకు. నమ్మక ద్రోహి, డబ్బు మదం నెత్తినెక్కిన మత్తులో పడిన మోసాల రాక్షసి, మట్టికి ఉట్టికి భేదం తెలియని మందమతి, దివిటిని కురువిగా భావించే గుడ్డిదాన. మా స్నేహం ప్రేమ గోపురం, ఆలయ శిఖరం, మెరిసే బంగారం, మంచికై రగిలే అగ్నిగుండం. దాన్ని ధనంతో కొలవాలని చూస్తావా పిశాచి? ఆపరా. చెప్పు మిత్రమా. Shut up. మరేంట్రా, ఆ రోజేమో నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పి మా ఇద్దరి చేతిలో ఐస్ ఫ్రూట్ పెట్టింది. ఈ రోజేమో అనితా ఫాక్స్ గా మారి ఇక్కడికి వచ్చి మన ముగ్గురు చేతిలో కాకినాడ కాజాయే పెట్టింది కదరా. ఆ కాజా మాకొద్దు, నువ్వు ఒక్కడవే తిను. రేటు మాట్లాడుతున్నట్ట, రేటు. బుద్ధి లేకపోతే సరే. మిస్టర్ విజయ్, నువ్వు చెప్పు, పాఠానికి నువ్వెంత తీసుకుంటావు? కమ్ ఆన్ విజయ్, టెల్ మీ. బిజినెస్ షుడ్ బి బిజినెస్. నీకు ఒక ప్రోగ్రామ్ కి ఎంత డబ్బు కావాలి? హలో. కోపమా? సార్, అప్పుడప్పుడు పోట్లాడుకోవాలి, లేదంటే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండదు. జీవితం అన్నది ఒక రైలు బండి. అందులో నేను గాడిని, నువ్వు ఇంజిన్ డ్రైవర్. ఘాటు పచ్చజెండా చూపిస్తే ఇంజిన్ డ్రైవర్ మాట్లాడకుండా బండి నడపాలి. అర్థమైందా? ఏంటి విజయ్, ఊరికే తమాషాకు చేశానంటే ఇంత సీరియస్ అవుతావేంటి? మేడం, జీవితంలో అప్పుడప్పుడు పోట్లాడుకోవాలి, లేదంటే లైఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఏయ్! అర్థమైందా? నీకు మాత్రమే పోట్లాడడం తెలుసు అనుకున్నావా? నాకు తెలీదా? రేయ్, నేను భయపడ్డాను రా. మమత, మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ చెప్పుకో చూద్దాం. ఎక్కడ? చలి చలి సిమ్లా. మనం రేపే సిమ్లా వెళ్తున్నాం. జాలీ. ఏంటి అంత అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? ఎన్నాళ్ళని ఈ ఫోటో విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి చెప్పు? నీ భార్య చేతికిస్తే ఫ్రేమ్ కట్టి అందంగా గోడకు వేలాడదీసేది కదా. సూరజ్, ఈ ఫోటో మా ఇంట్లో వేలాడితే మరు నిమిషమే నా భార్య ఉరితాడుకు వేలాడుతుంది. అంత పని చేయకు. అయ్యో పాపం. అయితే నిజం చెప్పు, నీ కూతురు అనితా ఫాక్స్ ఒకరేగా? అది రేపు సిమ్లాకు వెళ్ళకూడదు. ఒకవేళ పోతే ఈ ఫోటో నీ భార్యకి చేరుతుంది. ఏమంటావు? నేనేం చెప్పగలను? నువ్వెలా ఆడమంటే అలా ఆడుతున్నాను కదా. నా కూతురు సిమ్లా వెళ్ళదు. వస్తాను. మిస్టర్ సాంబయ్య, నన్ను చూసినప్పుడల్లా భయపడతావు, కానీ బయటికి వెళ్తే మర్చిపోతావు. అందుకని ఓ పని చేద్దాం. ఈ ఫోటో నీ పాకెట్లోనే ఉండని. అప్పుడే నీ గుండెలో భయం ఉంటుంది. 4, 5, 6. అమ్మా, ఇంకేం లేవా? ఆగరా, వస్తున్నాను. ఇదిగో, ఇవి కూడా తీసుకో. ఆ. మమ్మీ, ఫ్లైట్కి టైం అయింది, మేము బయలుదేరుతున్నాం. ఆగరా, వస్తున్నాను. రేయ్, ఇందులో టిఫిన్ పెట్టాను, తీసుకెళ్ళు. వాడి చేతికివ్వు. బాయ్ డాడీ. రేయ్, ఫుల్ వింటర్ సీజన్ లో సిమ్లాకి వెళ్తున్నారు. స్వెట్టరు, కోటు అవి తీసుకెళ్తున్నారా? నేను అన్ని తీసుకెళ్తున్నాను. వీడు వాడికి మమత ఉంది కదా. అయ్యో అయ్యో, నీ కుటుంబ భారం అంతా నా మీద వేసేవేట్రా. మమ్మీ, డాడీ. వస్తాను మమ్మీ. బాయ్ డాడ్. డాక్టర్ చదువు చదివి పాటా పాటా అంటూ అల్లాడుతున్నాడు. వీడు నాకు అర్థం కావట్లేదే. మీరు టెన్షన్ పడకండి, రండి. మమ్మీ, నేను సిమ్లాకి వెళ్తున్నాను. ఆగో, నువ్వు సిమ్లా వెళ్ళకూడదు. ఏ, ఎందుకు వెళ్ళదంటున్నారు? ఇలా చూడు కామాక్షి, మనందరం బాగుండాలని నేను చెప్తున్నాను. ముందు దాన్ని లోపలికి తీసుకెళ్ళు. నన్ను క్షమించండి. ఇలా చూడు, నా మాట విని మర్యాదగా దాన్ని లోపలికి తీసుకెళ్ళు. నేను ఆ పని చేయను. తీసుకెళ్ళవా? నువ్వు బయలుదేరమ్మా. ఏయ్, పోవే. ఏయ్, రా. డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. మర్యాదగా లోపలికి వెళ్ళు. డాడీ.